మన జీవితంలో కూడా చాలా విషయాలు అలా రీవైండ్ లో ప్లే చేస్తూ ఉంటాం. ఎప్పుడో ఎవడో అన్న మాట, లేదా ఏదైనా డిస్టర్బెన్స్, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, డైవర్స్, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్, లేకపోతే అయ్యో నా పిల్లవాడు ఇలా అయిపోయాడని ఒక సీన్ ని మనం రీవైండ్ చేస్తూ వింటూ ఉంటాం. ఆ వింటూ మన ఇప్పుడున్న జీవితాన్ని చాలా పాడు చేసేసుకుంటూ ఉంటాం. నేనేం చెప్తానంటే, అన్వైండ్ యువర్ లైఫ్. జరిగిపోయింది, పుల్ ఇట్ బ్యాక్, స్టార్ట్ ఎ ఫ్రెష్ అండ్ లైఫ్ ను ముందుకు తీసుకెళ్ళండి. అలా చెయ్యాలి అంటే మీరు 2 రకాల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇంటర్నల్, 2 ఎక్స్టర్నల్. లోపల మనం జరిగిపోయిన తప్పుని కరెక్ట్ చేయాలి, బయట జరిగిపోయిన తప్పుని కరెక్ట్ చేయాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్నల్ అన్వైండింగ్ చేయండి. ఇంటర్నల్ అన్వైండింగ్ కి, ఇంటర్నల్ డీటాక్స్ కి ఫస్ట్ మీరు చేయాల్సింది ఫోన్లని దూరం పెట్టండి. ఫోన్లలో వచ్చే కంటెంట్ మీ జీవితాన్ని మార్చేటట్టుగా, హెల్ప్ అయ్యేటట్టుగా ఉండాలి, కానీ మిమ్మల్ని ఒక చోట స్టక్ చేసేటట్టుగా ఉండకూడదు, మిమ్మల్ని ఒక చోట ఇరికించేటట్టుగా ఉండకూడదు. సెకండ్ వచ్చేసి, లోపల నుంచి మీరు చేంజ్ అవ్వాలి అనుకుంటే మీకు అడ్డుపడే డిస్ట్రాక్షన్స్ లో వెరీ ఇంపార్టెంట్ మీ మైండ్, మీ కోరికలు. అంటే స్వీట్ తినేయాలని, లేకపోతే తొందరగా బిర్యానీలు తినేయాలని, లేకపోతే తొందరగా అమ్మాయిల వైపుకో లేకపోతే అబ్బాయిల వైపుకో డైవర్ట్ అయిపోవాలని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. సో వెంటనే డెసిషన్ తీసుకోండి, ఈ రోజుతో అలాంటి పిచ్చి నిర్ణయాలు సింపుల్ గా తీసుకోను,